Welcome to Naipunnya Vikasam channel. Hello students, myself Naveen Nochili. I deal with IT and CT subjects in AP Tribal Welfare Residential School for Boys, Renugunta, Chittoor district. This is class 4. Now I will talk about revised on system modelings and predictions in computational thinking for 9th class students. So పిల్లలు మనము class 1, class 2, class 3 ఈ 3 క్లాసెస్ లో మొత్తం కూడా సిస్టమ్ మోడలింగ్ అంటే ఏంటి, ప్రిడిక్షన్స్ అంటే ఏంటి, గ్రాఫ్స్ అంటే ఏంటి, అదేవిధంగా ఇటరేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, రిఫైన్మెంట్ అంటే ఏంటి, ఇదే విధంగా సో మనకి మోడల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము లాస్ట్ 3 క్లాసెస్ లో నేర్చుకున్నాం. సో నేను ఈ 3 క్లాసెస్ ని కలిపి ఒకసారి రివైజ్ చేస్తున్నాను. చూడండి పిల్లలు, ఫస్ట్ మనము మోడల్ అంటే ఏంటో చూద్దాం. Models are nothing more than functions that can predict the behavior. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇఫ్ ఏ ఫంక్షన్ టేక్స్ ఎనీ నంబర్ యాజ్ ఇన్పుట్ అండ్ రిటర్న్స్ ది సేమ్ నంబర్ యాజ్ అవుట్పుట్. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఫంక్షన్ లో మనం ఏదైతే ఇన్పుట్ లో నంబర్ తీసుకుంటామో అదే నంబర్ అవుట్పుట్ లో వచ్చినట్లయితే అప్పుడు మనం ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే f(x) = x అని చెప్పి క్లియర్ గా మనము మెన్షన్ చేయొచ్చు పిల్లలు. where x is on left is input. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఇన్పుట్, ఈక్వల్ టు రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఇవంతా కూడా మనకి అవుట్పుట్ గా మనము కన్సిడర్ చేసుకోవాలి మనకి ఇచ్చినటువంటి మోడల్లో. సో ఆ మోడల్ ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, ఫంక్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే సో మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చూద్దాం. కన్సిడర్ ఏ ఫంక్షన్ f(x). సో ఇక్కడ చూడండి, ఫంక్షన్ f(0) = 0. సో మనకి ఇన్పుట్ 0 ఉంది, అవుట్పుట్ కూడా 0 ఇచ్చారు. అంటే ఫంక్షన్ ఆఫ్ 0 = 0 is satisfied in the form of f(x) = x. సో మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే ఇన్పుట్ లో ఏదైతే 0 ఉందో సేమ్ నంబర్ మనకు మళ్ళీ అవుట్పుట్ లో వచ్చింది. సో ఇది క్లియర్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇస్ దేర్. ఫంక్షన్ ఆఫ్ 1 = 1. సో ఇది కూడా మనకి సేమ్ ఫంక్షన్ లో ఉంది. f(x) = x అనేటువంటి ఈ ఫంక్షన్ లో మాత్రమే మనకి కనిపిస్తుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి మోడల్ సాటిస్ఫై అయ్యింది అని చెప్పి మనం క్లియర్ గా ఇక్కడ ఫంక్షన్ రూపంలో చూపిస్తున్నాం. ఆ ఫంక్షన్ ఏ విధంగా చూపిస్తున్నాము అంటే f(x) = x గా చూపిస్తున్నాము. సో మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కన్సిడర్ ఏ ఫంక్షన్ f(x). సో మనకి ఫంక్షన్ ని మనం ఎప్పుడు కూడా f(x) గా తీసుకోవాలి. సో f(x) గా తీసుకున్నప్పుడు ఫంక్షన్ ని ఈ x ప్లేస్ లో మనం ఏదైతే నంబర్స్ ని రిప్రజెంట్ చేస్తామో వాటిని మనము మోడల్స్ గా తీసుకోవాలి. ఓకేనా పిల్లలు? సో ఇక్కడ మనకి ఒక మోడల్ ఇచ్చారు, f(2) = 4 అనేటువంటి ఒక మోడల్ ఇచ్చారు. సో వన్ మోర్ మోడల్ ఇస్ దేర్, f(3) = 9. సో ఈ మనకి ఇచ్చినటువంటి రెండు మోడల్స్ లో కూడా మనము ఫంక్షన్ ని ఐడెంటిఫై చేయాలి. సో ఇన్ మోడల్ 1 f(2) = 4. సో మనకి ఇక్కడ f(2) = 4 అన్నప్పుడు మనం ఫంక్షన్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అంటే ఈ 4 అనేటువంటి నంబర్ ని ఏదైతే మనకి అవుట్పుట్ ఉందో ఈ అవుట్పుట్ ని ఇన్పుట్ ఫామ్ లో మనం ఎప్పుడైతే రాసుకుంటామో ఆటోమేటిక్ గా మనము ఫంక్షన్ ని ఐడెంటిఫై చేయొచ్చు లేదా గెస్ చేయొచ్చు. పిల్లలు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి మనం. సో మనకి ఫంక్షన్ ఆఫ్ 2 = 4 ఇచ్చినప్పుడు సో 2 పవర్ లో మనం 4 ని వాల్యూగా ఎలా రాసుకోవచ్చు అంటే 2² గా రాసుకోవచ్చు. 2² = 4 అవుతుంది. సో ది ఫంక్షన్ ఈజ్ సాటిస్ఫైడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ f(x) = x² అని చెప్పి సింపుల్ గా మనం చెప్పొచ్చు పిల్లలు. సో మనకి ఇచ్చినటువంటి మోడల్ సాటిస్ఫై అయింది. ఆ సాటిస్ఫై అయినటువంటి ఫంక్షన్ ఏంటి అంటే f(x) = x² అని చెప్పి సింపుల్ గా మనము ఫంక్షన్ ని రాయొచ్చు. సో అదే విధంగా ఇక్కడ వన్ మోర్ ఎగ్జాంపుల్, x ప్లేస్ లో మనకి 3 వాల్యూ తీసుకున్నాడు. సో 3² ఎంత పిల్లలు? 9 అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి మనం ఫంక్షన్ ఏ విధంగా రాయొచ్చు, f(x) = x² గా రాయొచ్చు. సో ఫైనల్ గా మనకి ఇట్స్ ఈజీ టు గెస్ దట్ ది ఫంక్షన్ ఈజ్ f(x) = x². మనము ఏదైతే లాజిక్ ని గెస్ చేసామో ఆ లాజిక్ లో ఉండేటువంటి ఫంక్షన్ ని మనము ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం పిల్లలు, మనకి ఇవ్వడం కూడా జరిగింది.
సో మనం ప్రీవియస్ క్లాసెస్ లో వాలిడేషన్ అంటే ఏంటో చూసాము, రిఫైన్మెంట్ అంటే ఏంటో చూసాము, ఇటరేషన్ అంటే ఏంటో చూసాము. సో ఒక్కసారి రివైజ్ చేసుకున్నాం డెఫినిషన్స్ ని. వాలిడేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ టు చెక్ వెదర్ అవర్ ఫంక్షన్ సాటిస్ఫైస్ ది ఇన్ఫర్మేషన్. సో మనకి ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఫంక్షన్ రూపంలో సాటిస్ఫై అయ్యిందా లేదా అనేటువంటి చెప్పేటువంటి దానిని మనం ఏం చెప్తాము అంటే వాలిడేషన్ అని చెప్పి చెప్తాం. సో మనకి ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 9 అనేటువంటిది ఇక్కడ మోడల్ గా ఇచ్చారు. సో మనం ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేటువంటిది ఇక్కడ మనకి సాల్వ్ అయింది. సో ఈ ఫంక్షన్ ఏదైతే సాటిస్ఫై అయ్యిందో ఈ సాటిస్ఫై అవ్వడాన్ని మనం ఏం చెప్తున్నాము అంటే వాలిడేషన్ అని చెప్పి చెప్తున్నాము. నెక్స్ట్ రిఫైన్మెంట్. Refinement is defined as with every new information we have to modify the function such that it validates the new information as well. సో మనకి ప్రతిసారి కూడా మనము కొత్త నంబర్ ని తీసుకుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నాము, సెకండ్ ఎగ్జాంపుల్ లో ఎక్స్ వాల్యూ 3 తీసుకున్నాం. ఈ విధంగా ఎక్స్ వాల్యూస్ ని మనము మారుస్తూ ఉండటాన్ని మనం ఏమంటున్నాము అంటే రిఫైన్మెంట్ అని చెప్పి చెప్తున్నాము. ఇటరేషన్. సో ఇటరేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వి రిపీట్ ది ప్రాసెస్ టిల్ వి గెట్ ది ఫంక్షన్ విచ్ ఈజ్ వ్యాలిడేటెడ్. సో మనకి ఇచ్చినటువంటి మోడల్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందో అప్పటి వరకు కూడా మనము చేసేటువంటి ప్రొసీజర్ ని మనం ఏమంటున్నాము అంటే ఇటరేషన్ అని చెప్పి సింపుల్ గా చెప్తున్నాం పిల్లలు. సో మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఈ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఫంక్షన్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఫంక్షన్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1 ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్. సో సింపుల్ గా మనము చెప్పేయచ్చు అనమాట ఈ మోడల్ ని చూసి. సో ఇక్కడ ఫంక్షన్ వ్యాలిడేట్ అయింది అంటే సాటిస్ఫై అయింది కాబట్టి వ్యాలిడేషన్ అనేటువంటి కండిషన్ మనకి అయిపోయింది అనమాట. నెక్స్ట్ కండిషన్ ఏంటి? రిఫైన్మెంట్. సో రిఫైన్మెంట్ కండిషన్ లో మనం ఏం చేయాలి? నంబర్స్ ని ఎక్స్ వాల్యూస్ ని చేంజ్ చేయాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నాము, ఈక్వల్ టు 1 అయింది. సో అక్కడ సాటిస్ఫై అయిపోయింది ఫంక్షన్. అయితే నేను సెకండ్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 8 గా మనకి ఇచ్చారు. సో ఇచ్చినటువంటి 8 ని అంటే ఆర్హెచ్ఎస్ ఏదైతే మనకి 8 ఉందో ఈ 8 ని 2 పవర్ లో మనం ఎప్పుడైతే రాసుకుంటామో ఆటోమేటిక్ గా మనకి ఫంక్షన్ అనేటువంటి దాన్ని మనము గెస్ చేయగలుగుతాము. సో 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 8 గా మనకు తెలుసు. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 8 అనేసి మనకు తెలుసు కాబట్టి మనము 2 క్యూబ్ గా రాసుకుంటాము. సో ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ గా రాసుకున్నప్పుడు ఫంక్షన్ మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ గా రాయొచ్చు. పిల్లలు ఇక్కడ మనము ఏం చెప్తున్నాము అంటే ఫస్ట్ వ్యాలిడేట్ అయ్యింది అంటే మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనం వ్యాలిడేషన్ అని చెప్తున్నాము. సెకండ్ కండిషన్ లో మనము ఎక్స్ వాల్యూ చేంజ్ చేసాము. ఈ చేంజ్ చేసినటువంటి ఎక్స్ వాల్యూ మనకి ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఏమంటున్నాము అంటే చేంజ్ చేసేటువంటి ప్రొసీజర్ ని మనము రిఫైన్మెంట్ అంటున్నాము. సో ఇక్కడ సింపుల్ గా మనం ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ గా రాసేయచ్చు. సో మనకి వ్యాలిడేషన్ అయిపోయింది, రిఫైన్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే ఇటరేషన్. సో ఈ ఇటరేషన్ అంటే మనము ఎలా తీసుకోవచ్చు అంటే మనకి ఇచ్చినటువంటి మోడల్ ఏదైతే ఉంటుందో ఆ మోడల్ కంప్లీట్ గా మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయ్యేటువంటి క్రమంలో ప్రతిసారి కూడా స్టెప్ 1 అనే రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇటరేషన్ అని చెప్పి సింపుల్ గా చెప్పొచ్చు పిల్లలు. సో మనకి ఎక్కడైతే ఫంక్షన్ సాటిస్ఫై అవుతుందో అక్కడ వరకు కూడా మనము స్టెప్ 1 ని మళ్ళీ 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 నంబర్లు మారుస్తూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. దాన్ని ఇటరేషన్ అని చెప్పి చెప్తున్నాం. సో మనకి మోడల్స్ ఏ విధంగా మనము ఫంక్షన్ గా కన్వర్ట్ చేయడమో చూసాము ఇప్పటి వరకు. సో ఇప్పుడు మోడల్స్ ని క్రియేట్ చేయాలి. సో ఏ విధంగా మోడల్స్ ని క్రియేట్ చేసాం ఒక్కసారి చూద్దాము. సో మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా ఒక టేబులర్ కాలంలో డేటా అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ డేటా ఏంటి అంటే 2017 నుంచి 2026 వరకు కూడా మనకి విండ్ ఎనర్జీని ఏ విధంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే సంవత్సరానికి ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏంటి అనేటువంటిది ఒక టేబులర్ కాలంలో డేటాని మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో ఇచ్చారు. ఈ టేబులర్ కాలం ని బేస్ చేసుకొని మనము గ్రాఫ్ ని ఇక్కడ డ్రా చేసాము.
సో ఈ డ్రా చేసినటువంటి ఈ గ్రాఫ్ ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా డీవియేషన్ అనేటువంటిది కాలేదు. డీవియేషన్ అంటే ఏంటి అంటే 2017కి 2018కి మధ్యలో గాని ఎక్కడైతే మనకి ఇక్కడ చూడండి విండ్ ఎనర్జీ 2017లో 100 మిలియన్ కిలోవాట్స్ ఉంది, 2018లో 200 మిలియన్ కిలోవాట్స్ ఎనర్జీని వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో మాత్రమే మనము టేబులర్ కాలంలో చూస్తున్నాము ఇక్కడ ఉండేటువంటి వాల్యూస్ ని. సో మనము డీవియేట్ కాలేదు అని చెప్తున్నాం. డీవియేట్ అంటే ఏంటంటే సో 2017కి 2018కి మధ్యలో అంటే 17 కంటే కూడా తక్కువ గాని ఎనర్జీ వాళ్ళు కానీ ప్రొడ్యూస్ చేసినట్లు అయితే అంటే 100 కంటే తక్కువ వాళ్ళు కానీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసినట్లు అయితే సో అక్కడ మనకి ఈ కర్వ్ అనేటువంటిది డీవియేట్ అవుతుంది. అంటే కొంచెం కిందకి వచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పైకి వెళ్ళడం జరుగుతుంది. సో మనము ఈ గ్రాఫ్ ని బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు అంటే సింపుల్ గా ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడంలో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంది అని చెప్పి క్లియర్ గా చెప్పొచ్చు. ఈ టేబుల్ ని బేస్ చేసుకొని అదే విధంగా ఈ గ్రాఫ్ ని బేస్ చేసుకొని మనము ఫ్యూచర్ అవుట్కమ్స్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ 2026 వరకే మనకి చెప్పారు. అయితే 2030లో కూడా ఏ విధంగా ఉంటుందో మనము క్లియర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరంకి కూడా ఇంక్రీజింగ్ పవర్ ప్రొడ్యూసింగ్ ఎంత ఉంది అంటే 100 మిలియన్ కిలోవాట్స్ క్లియర్ గా మనకు అర్థమవుతోంది పిల్లలు. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్యూచర్ అవుట్కమ్స్ 2013లో కూడా మనము ఎంత ఉంటుంది ఏంటనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాము. సో మనం ఏదైతే గ్రాఫ్ ఇక్కడ డ్రా చేసామో ఈ గ్రాఫ్ లో ఉండేటువంటి నేను చెప్తున్నాను ఒక పాయింట్ కి ఇంకో పాయింట్ కి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది కదండి. సో ది డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ని మనం ఏం చెప్పొచ్చు అంటే రేంజ్ గా తీసుకోవచ్చండి. సో ఇక్కడ రేంజ్ గా ఎందుకు మనం తీసుకోవాలి ఏంటి అంటే సో ఇక్కడ చూడండి ఒకసారి we can easily convert it into a function by using the straight line equation. మనకి ఏదైతే గ్రాఫ్ లో ఈ స్ట్రైట్ లైన్ చూపిస్తున్నారో ఈ స్ట్రైట్ లైన్ ని మనం ఏ విధంగా చూపించాలి అంటే ఒక ఈక్వేషన్ రూపంలో ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయాలి. అంటే గ్రాఫ్ ని బేస్ చేసుకొని మనము ఏం చేయాలి ఈక్వేషన్ ని రాయాలి. సో ఇక్కడ ఈక్వేషన్ రాసేటువంటి క్రమంలో మనం ఏం చేయాలి అంటే ది డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనేటువంటిది తీసుకోవాలి. అంటే ఒక సంవత్సరంకి ఇంకో సంవత్సరంకి మధ్యలో డిఫరెన్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో దానిని m గా సూచిస్తాము. ఆ m ఏమవుతుంది అంటే సో వేర్ m ఈజ్ ది స్లోప్ ఆఫ్ ది లైన్. సో మనకి m రిప్రజెంట్స్ స్లోప్ ఆఫ్ ది లైన్ ఇన్ దిస్ గ్రాఫ్ అన్నమాట. సో మనకి ఫంక్షన్ ఏ విధంగా ఇచ్చారు అంటే f of x is equal to mx plus c. సో దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఫర్ స్ట్రైట్ లైన్ ఫంక్షన్ అన్నమాట. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ 2 పాయింట్ల మధ్యలో మనము స్లోప్ కనుక్కోవాలి అని చెప్పి చెప్తున్నాము. అయితే స్లోప్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటి అంటే m ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ y బై చేంజ్ ఇన్ x అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాం. అంటే y యాక్సిస్ లో మనం ఏదైతే వాల్యూస్ తీసుకున్నామో ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి మధ్యలో మనకి డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ బై x యాక్సిస్ లో కూడా ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే 2020కి 2022కి డిఫరెన్స్ ఎంత అంటే 2 years గా తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని చేంజ్ ఇన్ x అని చెప్పి చెప్పొచ్చు అనమాట. చేంజ్ ఇన్ y గా ఏం తీసుకుంటాము అంటే సో మనకు 2017లో 100 ఇచ్చారు, 2018లో 200 ఇచ్చారు. అంటే సో డిఫరెన్స్ ఎంత అంటే 100 మిలియన్ కిలోవాట్స్ గా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ చేంజ్ ఇన్ y గా మనము కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ m యూజింగ్ ది గ్రాఫ్ అబో. సో మనము ఈ గ్రాఫ్ ని బేస్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే m వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పి మనకి క్లియర్ గా చెప్పడం జరిగింది. So after calculating the value of c, we can replace its value in the equation and finally our function is ready. So మనకి c వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తరువాత మనకి ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే f of x is equal to 100x minus 2,01,600 అనేటువంటి ఈ ఫంక్షన్ మనము క్లియర్ గా చూపించవచ్చు అనమాట. సో మనము ఈ ఫంక్షన్ లో x వాల్యూని ఎప్పుడైతే మనము సబ్స్టిట్యూట్ చేస్తాము అంటే డిఫరెంట్ ఇయర్స్ ని బేస్ చేసుకొని x వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఫంక్షన్ అనేటువంటిది మనము
విండ్ పవర్ కన్జంప్షన్ ఇన్ ది ఇయర్, ఏ ఇయర్ లో కావాలనుకుంటే ఆ ఇయర్ లో మనం విండ్ పవర్ ఎనర్జీని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ గ్యాదరింగ్ స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ డేటా. సో మనకి ఇక్కడ స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ డేటా అన్నప్పుడు మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, సో మనం ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఒక టేబులర్ కాలంలో డేటా తీసుకున్నాం. సో ఆ టేబులర్ కాలంలో ఏదైతే మనకి డేటాని రిప్రజెంట్ చేశారో ఆ ఫార్మేట్ ని మనం ఏం చెప్తున్నాము అంటే స్టాటిస్టికల్ సిగ్నిఫికెంట్ డేటా అని చెప్పి క్లియర్ గా మనం చెప్పొచ్చు పిల్లలు. సో నెక్స్ట్ ఒక్కసారి మనకి టేబులర్ కాలంలో డేటా ఫుల్ అయ్యింది అనుకున్నప్పుడు సో మనం ఏం చేయాలి, గ్రాఫ్ ని డ్రా చేయాలి. గ్రాఫ్ ని డ్రా చేయాలి అంటే మనము ఇక్కడ ఇచ్చినటువంటి డేటాని అనలైజ్ చేసుకోవాలి. సో అనలైజ్ చేయాలంటే ఏ ఇయర్ లో ఎంత విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేశారు అనేటువంటిది మనకి క్లియర్ గా తెలియాలి. సో ఇక్కడ ఏదైతే మనం ఇయర్ వైజ్ మనం చూసినట్లయితే సో దాన్ని మనం ఏమంటాము అంటే అనలైజింగ్ డేటా అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత స్లోప్ ఆఫ్ ది వాల్యూ m కనుక్కున్నాం కదా. సో అదే విధంగా c వాల్యూ కనుక్కున్న తర్వాత ఫంక్షన్ ని కూడా రాసాం. ఆ రాసేటువంటి మెథడ్ ని మనం ఏం చెప్తున్నాము అంటే మ్యాథమెటికల్ మోడలింగ్ అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో మ్యాథమెటికల్ మోడలింగ్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ కనుక్కున్న తర్వాత మనం ఏం చెప్తున్నాము అంటే ఫ్యూచర్ అవుట్కమ్స్ ని చెప్తున్నాము. అంటే ఎక్స్ ప్లేస్ లో ఏ ఇయర్ అయితే మనకి విండ్ ఎనర్జీ కావాలో ఆ ఇయర్ ని ఎక్స్ వాల్యూ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి పర్టికులర్ గా విండ్ ఎనర్జీ అనేటువంటిది కనుక్కోవచ్చు అనమాట. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇస్ దేర్. సో మనకి ఇక్కడ 2020లో అదేవిధంగా ఇజ్లాండ్ అనేటువంటి దేశంలో ర్యాబిట్స్ యొక్క డెత్స్ అదేవిధంగా బర్డ్స్ అనేటువంటిది వాటి యొక్క పాపులేషన్ గురించి మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో 2014లో మనకి పాపులేషన్ ఎలా ఉంది అంటే 290 గా ఉంది. అదేవిధంగా బర్డ్స్ కరెంట్ ఇయర్ ఎంత ఉంది అంటే 145 గా ఉంది. డెత్స్ ఇన్ ది కరెంట్ ఇయర్ అంటే 87 గా ఉంది. అంటే మనకి 2014 to 16 క్లియర్ గా డేటాను మెన్షన్ చేశారు. సో మనకి ఇక్కడ ఫర్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఈజ్ ఎక్స్. సో మనకి ఇక్కడ ఎక్స్ చూపిస్తున్నారు అనమాట. ఈ ఎక్స్ ఏంటి అంటే ది డిఫరెన్స్ బిట్వీన్ బర్త్స్ అండ్ డెత్స్ అనమాట. సో మనం పాపులేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏ సంవత్సరంలో అయితే క్యాలిక్యులేట్ చేయాలో ఆ సంవత్సరంలో ఎంతమంది పుట్టారు అదేవిధంగా ఎంతమంది చనిపోయారు అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మనము ఏ సంవత్సరానికి సంబంధించి అయినా కూడా పాపులేషన్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో I will show one more real time examples. So this all are we discussed in previous class children. So see here in this activity number 1. సో నేను చెప్పాను మీకు ఏ విధంగా చెప్పాను, మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాము. ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ లో మనం ఎప్పుడైతే ఒక దారిలో నడుస్తూ వెళ్తున్నామో ఆ నడుస్తూ వెళ్ళేటువంటి క్రమంలో మనకి బనానా పీల్, సో ఈ బనానా పీల్ ఒకవేళ కనిపించింది అనుకుంటే ఆ బనానా పీల్ పైన అడుగు పెట్టినప్పుడు మనకి ఏం జరుగుతుందో తెలుసు. అయితే పెట్టక ముందు ఏ విధంగా పిక్చర్ చూపిస్తున్నారు ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ బనానా పీల్ పైన అడుగు పెట్టిన తర్వాత మనం ఏ విధంగా అవుట్కమ్స్ లో ఉంటాం అనేటువంటిది ఇక్కడ చూడాలి. అంటే అక్కడ అడుగు పెట్టాము అంటే ఖచ్చితంగా మనం పడిపోతామని తెలుసు. సో ఆ తెలుసు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ని అనదర్ పిక్చర్ లో మనకి చూపించడం జరుగుతుంది పిల్లలు. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇస్ దేర్, దట్ ఈస్ యాక్టివిటీ నెంబర్ 2. సో వెదర్ రిపోర్టింగ్ చూస్తున్నాం. సో మనకి వెదర్ రిపోర్టింగ్ చూసేటప్పుడు ఈ రోజు ఏదైతే మనకి ఉందో ఈ రోజు మనకి వెదర్ రిపోర్ట్ చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తారు అంటే సో క్లౌడ్స్ ని బేస్ చేసుకొని, అంటే క్లౌడ్స్ యొక్క ఎయిర్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది బేస్ చేసుకొని మనకి చెప్పడం జరుగుతుంది. సో ఈ వెదర్ రిపోర్ట్స్ ఎక్కడి నుంచి చెప్పడం జరుగుతుంది అంటే సో మనకి దగ్గరలో NARL అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. సో నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇన్ గాదంకి నియర్ బై తిరుపతి. సో దిస్ ఈజ్ one of the center we can find out the weather reports in our Andhra Pradesh. సో మనకి దీంతో పాటుగా వైజాగ్, సో విశాఖపట్నంలో వాతావరణ కేంద్రం కూడా ఉంది. ఆ వాతావరణ కేంద్రంలో నుంచి కూడా మనకి వెదర్ రిపోర్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే సో ఆ రోజు ఏ విధంగా అయితే క్లౌడ్స్ ఉన్నాయో, అంటే క్లౌడీగా ఉందా సన్నీగా ఉందా, ఎండలు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి, ఎలా చెప్తున్నారు 2-3 రోజుల్లో వర్షాలు వస్తాయి అనేసి, అంటే సో మన బేస్డ్ అపాన్ ది వెదర్ రిపోర్ట్స్ అన్నమాట. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ దేర్, దట్ ఈస్ యాక్టివిటీ నెంబర్ 3.
సో ఇక్కడ మనకి పిల్లలిద్దరూ వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నారు. సో ఆడుకునేటువంటి క్రమంలో వాళ్ళ ఇంటి యొక్క గోడకి ఏముంది అంటే ఒక గ్లాస్ తో కూడినటువంటి విండో ఒకటి ఉంది. ఒకవేళ పిల్లలు ఆడుకుంటూ ఆ గ్లాస్ కి బాల్ తగిలితే ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది మనకి తెలుసు అన్నమాట. పొరపాటున బాల్ గ్లాస్ తగిలిందంటే ఏమవుతుంది పిల్లలు, పగిలిపోతుంది. విండో అనేటువంటిది పగిలిపోతుందని మనకు తెలుసు. సో అది తెలియకుండా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యూచర్ అవుట్కమ్స్ అన్నమాట. ఒక పిక్చర్ చూపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనము క్లియర్ గా చెప్పగలగాలి. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ దేర్, దట్ ఈస్ యాక్టివిటీ నెంబర్ 4, మేకింగ్ ప్రిడిక్షన్స్ విత్ కలర్స్. సో మనకి ప్రైమరీ కలర్స్ ఎన్ని ఉన్నాయి పిల్లలు? సో we have 3 primary colors. What are they? Green, red and blue. సో మనకి these are the 3 fundamental colors గా చెప్పుకోవచ్చు. ఈ 3 కలర్స్ ని బేస్ చేసుకొని మనము రిమైనింగ్ కలర్స్ అన్నిటిని కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రెడ్ ప్లస్ బ్లూ ఈక్వల్ టు పర్పుల్ ఇచ్చారు. ఇక్కడ చూడండి పిల్లలు, మనకి రెడ్ కలర్ సర్కిల్, అదే విధంగా ఎల్లో కలర్ సర్కిల్, బ్లూ కలర్ సర్కిల్ ఒకటికి ఒకటి ఇంటర్సెప్టింగ్ అయిందనమాట. అంటే ఒకదానిపైన ఒకటి పెట్టడం జరిగింది. సో నేను ఏం చెప్తున్నాను అంటే రెడ్ కలర్ అదే విధంగా బ్లూ కలర్ రెండింటిని కలిపినప్పుడు నాకు ఏ కలర్ వస్తుంది అని చెప్తున్నాను, పర్పుల్ కలర్ వస్తుంది అని చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి చూడండి, రెడ్ కలర్ సర్కిల్ అదే విధంగా బ్లూ కలర్ సర్కిల్ రెండు కలిసినప్పుడు మనకి ఏ కలర్ వచ్చింది, పర్పుల్ కలర్ వచ్చింది. అంటే సో మనకి ఏదైతే బేసికల్ గా ఫండమెంటల్ కలర్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని రిమైనింగ్ అన్ని కలర్స్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా నేను ఏం చెప్తున్నాను, ఎల్లో కలర్ అదే విధంగా బ్లూ కలర్ రెండింటిని కలిపి ఒక బౌల్ లో వాటర్ తీసుకొని ఆ వాటర్ లో కలపమని చెప్తున్నాను. సో మనము ఎప్పుడైతే బ్లూ అండ్ ఎల్లోని మిక్స్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి ఏ కలర్ వస్తుంది పిల్లలు, గ్రీన్ కలర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ది ఫ్యూచర్ అవుట్కమ్స్ ఫర్ మిక్సింగ్ ఆఫ్ yellow and blue color. So next one more example is there, that is activity number 4, do not fidget a feather. So ఇది do not fidget a feather అనేటువంటి ఒక పుస్తకం ని ఎవరు రాశారు అంటే బై ఎరికా సిల్వర్మెన్. సో ఇతను ఈ బుక్ ని రాయడం జరిగింది. ఈ బుక్ లో మనకి డిఫరెంట్ మోడల్స్ ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి హింట్స్ కూడా చూపించడం జరుగుతుంది. సో ఈ బుక్ ఒకసారి మనం అందరూ కూడా చూసినట్లయితే డిఫరెంట్ మోడల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ప్రిడిక్షన్స్ ఫ్యూచర్ అవుట్కమ్స్ కూడా మనము చూపించవచ్చు పిల్లలు. సో అందరూ కూడా ఈ బుక్ ని చదవాలని నేను తెలియజేస్తున్నాను. సో మనకి ఇక్కడితో మనం డిస్కస్ చేసుకున్నటువంటి సిస్టమ్ మోడలింగ్స్ అండ్ ప్రిడిక్షన్స్ టాపిక్ కంప్లీట్ అయింది. సో అందరూ కూడా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా అర్థం కాకపోయినా కూడా సో ఈ వీడియోని మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ లో రాయండి. సో నేను డెఫినెట్లీ ఐ విల్ క్లియర్ ది డౌట్స్ ఫర్ యువర్ కామెంట్ సెక్షన్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.